టు కెమిసిఎస్ఎన్ఎడ్ అండ్ టుడే నుంచి మనం ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అండ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ స్టార్ట్ అవుతాయి అండ్ ఆల్రెడీ నా ఛానల్లో వచ్చేసి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా నేను స్టార్ట్ చేసాను. చాలా ఆర్గానిక్ కాపర్ దాకా కూడా నేను వాటి గురించి క్లాస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ గురించి డీల్ చేద్దాం. ఫస్ట్ వాట్ ఇస్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్? ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ అంటే ఏంటిది? జనరల్గా చెప్పాలంటే ఈజీగా ఏంటంటే మెటల్ అండ్ కార్బన్ బాండ్ అనేది ఉండాలి. ఇది వచ్చేసి కార్బన్ ఉంటుంది. మెటల్ కార్బన్ మధ్య బాండ్ అనేది ఉంటుంది. దాన్ని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. వాటి మధ్య ఉన్న రియాక్షన్స్, వాటి మధ్య రియాక్షన్ మెకానిజమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైగండ్ సరౌండింగ్స్ ఏవే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వాటి ఫ్రీక్వెన్సీ ఎలా చేంజ్ అవుతాయి, రియాక్షన్స్ ఎలా చేంజ్ అవుతాయి, వాటి ఫ్రీక్వెన్సీస్, వాటి ఆక్సిడేషన్ స్టేట్స్ అవన్నీ ఎలా చేంజ్ అవుతాయి, కాంప్లెక్సెస్, క్లస్టర్స్ అవన్నీ, ఇంకా వీటి యొక్క మొత్తం అక్యూములేషన్ అయితే ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటారు. ఇవన్నీ కలిపితే ఫస్ట్ యాక్చువల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటే మెటల్ కార్బన్ బాండ్ అంతే. ఇక్కడ మా మెటల్ కార్బన్ బాండ్ ఎలా ఉంటుంది? మెటల్ అనేవి ఏ మెటల్స్ ఉంటాయి? ఇంటరాక్షన్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ కార్బన్ ఐటమ్స్ ఆఫ్ అన్ ఆర్గానిక్ గ్రూప్ ఆర్ మాలిక్యూల్ అండ్ మెయిన్ గ్రూప్ ట్రాన్సిషన్ లాంథర్ అండ్ యాక్టినాయిడ్స్. ఫస్ట్ మెటల్ కుడ్ బి మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ కూడా అవ్వచ్చు, అంటే ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ కూడా అవ్వచ్చు, ట్రాన్సిషన్ మెటల్స్ 3D 4D 5D 6D దాకా అవ్వచ్చు, లాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్ 4F సిరీస్ 5F సిరీస్. ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ దీస్ 4 మెటల్ అనేది అవ్వచ్చు. అంటే కార్బన్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్లో ఉన్న కార్బన్ ఏదైనా కూడా అవ్వచ్చు. వాటి మధ్య ఇంటరాక్షన్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటాం. లేటర్ ఇట్ హ్యాస్ మోడిఫైడ్ టు మెటల్ పాస్ఫిన్ బాండ్స్ కూడా ఉంటాయి. లైక్ ఎలా అంటే మనం చూసిందంటే మెటల్ పాస్ఫిన్ బాండ్స్ ఉంటాయి, లైక్ మెటల్ పాస్ఫిన్ ఉంటుంది, ఇలా పాస్ఫిన్ ఉంటుంది. సో మనకు ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవ్వచ్చు, ఇక్కడ మెటల్ కార్బన్ అనేది లేదు కదా అని పిహెచ్. ఇక్కడ మెటల్ కార్బన్ అనేది లేదు, బట్ ఇది కూడా వచ్చేసి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ అవుతుంది. లేటర్ ఇట్ హ్యాస్ మోడిఫైడ్ టు ఆర్గానో లైగండ్స్ ఉన్నా కూడా అది వచ్చేసి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కింద కన్సిడర్ చేశారు. కార్బన్ లేకపోయినా ఆర్గానిక్ లైగండ్స్ ఉన్నా కూడా దాన్ని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అని అంటాము. అండ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ స్టెబిలిటీ మెయిన్గా మనం ఎలా డిఫైన్ చేస్తామంటే మెటల్ ఈజ్ సరౌండెడ్ బై అండ్ మెటల్ అండ్ లైగండ్స్ ఆల్ సరౌండెడ్ బై 18 ఎలక్ట్రాన్స్ అనేది ఉంటే అది వచ్చేసి స్టేబుల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్. ఓన్లీ 18 ఎలక్ట్రాన్స్ దాని థంబ్ రూల్ ఎలా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇవి వచ్చి డి బ్లాక్ ఎలిమెంట్ కాన్ఫిగరేషన్, జనరల్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. N-D, NS, NP ఉంటుంది. డిలో టోటల్ ఎలక్ట్రాన్స్ 10 ఉంటాయి, ఎస్లో టోటల్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి, పీలో 6 ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్లీ ఫిల్ అయితే ఏముంది, మనకి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. కాబట్టి కంప్లీట్లీ ఫిల్ అయితే మనకి స్టేబుల్ స్టేట్ ఉంటుంది. సో వీటి మొత్తం టోటల్ కౌంట్ వచ్చి 18 ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటల్స్ కాబట్టి స్టేబుల్ అవుతుంది. సో ఇది అనేది ఒక థంబ్ రూల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ని స్టేబుల్గా ఉండాలంటే మెటల్ సరౌండెడ్ బై మనకి 18 ఎలక్ట్రాన్స్ అనేది ఉంటే అది మనం వచ్చేసి స్టేబుల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటాం. అండ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ లైగండ్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఈ క్లాస్ వరకు నేను సమ్ లైగండ్స్ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఫుల్ లైగండ్స్ ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి లైగండ్స్లో న్యూట్రల్ లైగండ్స్ ఉంటాయి, నెగిటివ్ లైగండ్స్ ఉంటాయి, అనైనిక్ లైగండ్స్, క్యాటైనిక్ లైగండ్స్ అనేవి ఉంటాయి, అండ్ క్యాటైన్ లైగండ్స్ ఉంటాయి. ఫస్ట్ కార్బన్ మోనాక్సైడ్, CO వచ్చేసి కార్బోనైల్ వచ్చేసి న్యూట్రల్ లైగండ్. వెదర్ ఇట్ ఈస్ ఆక్సిడేటివ్ స్టేట్ అండ్ న్యూట్రల్ కౌంటింగ్ మెథడ్, ఆక్సిడేటివ్ కౌంటింగ్ మెథడ్, 2 మెథడ్స్ ఉంటాయి. దేంట్లో అయినా కూడా అది ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ట్రైఫినైల్ పాస్ఫిన్ లైగండ్ కూడా మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేది, అది కూడా న్యూట్రల్ లైగండ్, 2 ఎలక్ట్రాన్స్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది మెటల్కి అనేది. ఇక్కడ వచ్చేసి డైఫినైల్ పాస్ఫినో అంటే పాస్ఫినోల్ PPH3 వచ్చి న్యూట్రల్ అవుతుంది, PPH2 వచ్చి సపోజ్ ఇక్కడ మైనస్ ఛార్జ్, ఒక లైగండ్ లేదు కాబట్టి ఇది వచ్చేసి ఏంటంటే అనైనిక్ లైగండ్, నెగిటివ్ ఛార్జ్ లైగండ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అది ఏంటంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేంటి న్యూట్రల్ కౌంటింగ్ మెథడ్లో అయితే. సపోజ్ మ్యూ పాస్ఫైడ్ అంటే మ్యూ మీన్స్ మెటల్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది అండ్ లైగండ్ బ్రిడ్జ్ బిట్వీన్ 2 మెటల్ ఐటమ్స్ అనేది ఉంటుంది. మ్యూ పాస్ఫైడ్ ఉంటే ఒక పాస్ఫైడ్ అయితే మనకి ఇక్కడ వచ్చింది ఎప్పటిలాగే 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది దీనికి.
సో ఇక్కడ లోన్ పేర్స్ అనేది ఉంది కాబట్టి పాస్ఫర్ మీద ఆ లోన్ పేర్స్ దీనికి ఇస్తుంది ఈ మెటల్కి. టోటల్ ఇక్కడ ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ పాస్ఫర్ ఏం చేస్తుంది అంటే 3 ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. 1 ఉంటుంది, 2 వచ్చేసి మనకి ఏంటి పాస్ఫిన్ లేదా లోన్ పేర్స్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ NH3 ఎమీన్ వచ్చేసి మనకి ఏంది 2 ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎమైడో అంటే NH3 అంటే 2, ఎమైడ్ అంటే ఇది వచ్చేసి 1 ఎలక్ట్రాన్ వస్తుంది. NH-2 ఉంటుంది, ఇమైడో ఉంటుంది. దీన్ని ఎమైడో అంటాము, దీన్ని ఎమీన్ అంటాం. ఎమీన్ వచ్చి 2 ఎలక్ట్రాన్స్ అనేది ఇస్తుంది, ఎమైడ్ వచ్చి 1 ఎలక్ట్రాన్, ఇమైడో వచ్చేసి అది అవుతుంది. ఇది వచ్చేసి నైట్రైడో ఉంటుంది. 3 ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. NH-2 ఇమైడో ఇవన్నీ గుర్తుపెట్టు. ఎమీన్, ఎమైడో, ఇమైడ్, నైట్రైడో. N3- అయితే ఇది వచ్చేసి మీరు ఎజైడ్, నైట్రైడ్, ఎమైడ్, ఇమైడ్. NH2- నైట్రైడ్, ఎజైడ్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఇలా డిఫర్ అవుతాయి, వాటి నేమ్స్ డిఫర్ అవుతాయి. సో ఇది అనేది బ్రిడ్జ్ లైగండ్ ఉంటే 3 ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ మెటల్ కాంప్లెక్స్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇచ్చేదల్లా మనకి 18 ఎలక్ట్రాన్ రూల్ ఫైండ్ అవుట్ చేయటము అండ్ స్టేబుల్గా ఉందంట, వాటి ఆక్సిడేషన్ స్టేట్ అండ్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చి క్యాలిక్యులేషన్ ఆఫ్ బాండ్స్ ఉంటుంది, వెరీ ఈజీ. మనం వాటిని ఏ లైగండ్ ఎన్ని ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది, ఏ లైగండ్ ఏ ఛార్జ్ ఉంటుంది, ఏ ఛార్జ్ అనేది ఉంటుంది అని మనకు తెలియాలి. ఫస్ట్ 18n-x/2 ఫార్ములా అనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. N మీన్స్ నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్, X అంటే టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎంటైర్ మాలిక్యూల్, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ బై మెటల్ అండ్ సరౌండెడ్ లైగండ్స్. అండ్ నెంబర్ ఆఫ్ బాండ్స్ పర్ మెటల్ కావాలంటే X/n. 18 వస్తే 0 ఉంటుంది నెంబర్ ఆఫ్ బాండ్స్ పర్ మెటల్. 17 అయితే 1 బాండ్ అనేది ఉంటుంది, బాండ్స్ ఇవన్నీ 3 బాండ్స్ అనేది ఉంటుంది. సపోజ్ హెక్సా కార్బోనైల్ క్రోమియం స్పీసీస్ యొక్క నెంబర్ ఆఫ్ బాండ్స్ అనేది చూద్దాము. ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూటెడ్ బై మెటల్ ప్లస్ ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూటెడ్ బై లైగండ్ అనేది ఉంది. ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూటెడ్ బై మెటల్ ప్లస్ ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూటెడ్ బై మెటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ మెటల్ ఎంత ఉంది, ఒకటే మెటల్ ఐటమ్ ఉంది. క్రోమియం వచ్చేసి మనకి 24 ఉంది, అంటే 3d4 4s2 ఉంటుంది. దీని ఒక టోటల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6 ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. 6 + 6 లైగండ్స్. ఈచ్ కార్బోనైల్ మనకి ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ 2 అనేది ఉంటుంది. సో 16 + 12 18 అనేది ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 0 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేమ్ వైజ్ ఇక్కడ N5CP మీన్స్ సైక్లోపెంటాడైన్ అనేది ఉంటుంది. ఈ సైక్లోపెంటాడైన్ వచ్చేసి మనకి ఐరన్ తోటి ఇలా బాండింగ్ అనేది జరుగుతుంది. N5 మీన్స్ N5 అంటే దీన్ని హ్యాప్టిసిటీ అంటాము. N5 అంటే ఏంది, 5 నెంబర్ ఏం చెప్తుంది, హ్యాప్టిసిటీ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ అటాచ్డ్ టు మెటల్. కార్బన్ యాటమ్స్ అటాచ్డ్ టు మెటల్. ఇక్కడ నెంబర్ ఆఫ్ హ్యాప్టిసిటీ మీన్స్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ అటాచ్డ్ టు మెటల్. 5 ఇండికేషన్ ఏంటంటే 5 కార్బన్ ఐటమ్స్కి ఐరన్ అనేది అటాచ్ అయ్యి ఉందని చెప్తుంది, బాండ్ అయి ఉందని. సో N5 హ్యాప్టిసిటీ ఉంది, దీన్ని ఇట్లా ఉంటుంది N5. ఇప్పుడు దీని ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, మొత్తం 5 ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్. ఐరన్ వచ్చేది 26 అనేది ఉంటుంది మనకి. దీన్ని వచ్చి మనం 3d6 4s2 అనేది 8 ఎలక్ట్రాన్స్. అండ్ ఈచ్ కాంట్రిబ్యూట్ మనకి 2 ఎలక్ట్రాన్స్, 2 to 4 + 1 ఎలక్ట్రాన్ 18 0 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి Fe3CO12 అండ్ మల్టీ మెటల్ యాటమ్స్ అనేది ఉన్నది. ఇక్కడ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వచ్చి ఎన్ని ఉన్నాయి, 3 మెటల్ ఐటమ్స్ ఉన్నాయి ఇంటూ 8. ఒక్కొక్క ఐరన్ ఐటమ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 8 + 12 లైగండ్స్ ఉంది. ఈచ్ లైగండ్ కాంట్రిబ్యూట్ 2 ఎలక్ట్రాన్స్, 48 ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 బాండ్స్ అనేవి ఇట్లా ఫామ్ అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్ ఇన్ దిస్ కాంప్లెక్స్లో వచ్చి 3 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ పర్ మెటల్ అంటే X/n 48/3 16 ఉంది. 16 అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూసాము 2 ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ బాండ్స్ పర్ మెటల్, ఈ ఐరన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 2 బాండ్స్ అనేవి ఉన్నాయి. 3 వచ్చేసి నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్ దట్ కాంప్లెక్స్ అండ్ 2 వచ్చేసింది నెంబర్ ఆఫ్ బాండ్స్ పర్ మెటల్. ఈ మెటల్కి 2 మెటల్ ఐటమ్స్ 2 బాండ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్.
అండ్ ఇది వచ్చేసి మెయిన్గా వచ్చేసి నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్ ఆర్డర్ కనుక్కోవడం. బాండ్ ఆర్డర్ మీన్స్ నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ ఇన్ పర్టికులర్ కాంప్లెక్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. మెయిన్గా దీని మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంకా క్వశ్చన్స్ అనేది 18 ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్ స్టేట్, మెటల్ బాండ్, ఆక్సిడేటివ్ కౌంటింగ్ మెథడ్ అండ్ న్యూట్రల్ కౌంటింగ్ మెథడ్స్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం డీల్ చేద్దాం. అవన్నీ బేసిక్స్ పార్ట్ వస్తే మిగిలిన మనం చేయగలుగుతాం. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి మెయిన్గా బుక్స్ వచ్చేది ఐ ప్రిఫర్ బీడీ గుప్తా అండ్ క్రాబ్ట్రీస్. రెఫరెన్స్ బుక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.